శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. వారాహి మాత ఎన్నో స్వరూపాలలో మనల్ని కటాక్షిస్తుంది. వారాహి అమ్మ మన యొక్క లలితాంబకి సర్వసైన్యాధ్యక్షురాలు. ఆవిడ తలుచుకుంటే మిమ్మల్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే మీకు దురదృష్టం ఉంటే కూడా మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తుంది. మీకు ఐశ్వర్యం లేదా అష్టైశ్వర్యాలు కల్పిస్తుంది. అలాగే మీ యొక్క ఏవైనా కోర్టు కేసులు కానీ లేదా భూతగాథాలు కానీ ఏవైనా ఉంటే అమ్మ ఇట్టే పరిష్కరిస్తుంది. అమ్మ మహాలక్ష్మి స్వరూపం. అందుకే మీ యొక్క ఏ ఆర్థిక సమస్యలైనను అమ్మ చాలా త్వరితగతిలో ఆ పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే నామాలు అమ్మ యొక్క ప్రత్యక్ష రూపాలు, స్వరూపాలు. ఆ స్వరూపాలలో అమ్మ చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ నామాలలో ఏ ఒక్క నామం విన్నను, జపించినను లేదా మంత్రజపంగా చేసుకున్నను ఎంతో అదృష్టవంతులవుతారు. ఎందుకంటే అమ్మ చాలా శక్తివంతమైన స్వరూపం. చెప్పబోయే నామాలలో అమ్మకు ఒక నామం ఉంది, భక్తవారాహి అని. అంటే భక్తులకి అమ్మ కొంగు బంగారం. అంటే మీరు నిష్కలమైన మనస్సుతో, శుద్ధమైన మనస్సుతో అమ్మను మీ హృదయం నిండా, మనసు నిండా నింపుకొని ఒక్కసారి అమ్మా అని ఈ నామాలు చెప్పండి. మీకు ఇట్టే అమ్మ ఏ కోరిక ఉన్నా తీర్చేస్తుంది. ఎందుకంటే అమ్మ సులభ దేవత. మీకు అతి త్వరితగతిలో అమ్మ యొక్క కటాక్షం దొరకడానికి ఎంతో ఆస్కారం ఉంది. చాలామంది నవరాత్రుల్లో ఆరాధన చేస్తారు. మొదటి రోజు సంకల్పం తీసుకొని చివరి రోజు వరకే ఆ యొక్క కోరికలు తీరే పరిష్కారం దొరికిపోతుంది. అంతటి శక్తివంతమైన దేవత శ్రీ వారాహి అమ్మవారు. కాబట్టి ఈ నామాలు చెప్పి తలుచుకొని మీరు మీ యొక్క కోరిక ఏది ఉన్నను చెప్పుకోండి అమ్మకి. అమ్మ ఇట్టే తీర్చేస్తుంది. అలాగే మిమ్మల్ని అదృష్టం కూడా త్వరితగతిలో వరిస్తుంది. జై వారాహి. ఇప్పుడు ఆ నామాలు తెలుసుకుందాం. ఓం శ్రీ బృహద్వారాహ్యై నమః. ఓం శ్రీ మూలవారాహ్యై నమః. ఓం శ్రీ స్వప్నవారాహ్యై నమః. ఓం శ్రీ ఉచ్ఛిష్టవారాహ్యై నమః. ఓం శ్రీ వార్తాళివారాహ్యై నమః. ఓం శ్రీ భువనవారాహ్యై నమః. ఓం స్తంభనవారాహ్యై నమః. ఓం బంధనవారాహ్యై నమః. ఓం పంచమీవారాహ్యై నమః. ఓం భక్తవారాహ్యై నమః. ఓం శ్రీమంత్రిణీవారాహ్యై నమః. ఓం శ్రీదండినీవారాహ్యై నమః. ఓం అశ్వారూఢవారాహ్యై నమః. ఓం మహిషవాహనవారాహ్యై నమః. ఓం సింహవాహనవారాహ్యై నమః. ఓం మహావారాహ్యై నమో నమః.